సో నేను నైట్ అయితే మేము రెస్ట్ తీసుకున్నాం. సో హే గైస్, ఎలా ఉన్నారు మీరందరూ? యాక్చువల్లీ నిన్న నైట్ చాలా టైర్డ్ అయిపోయినా కాబట్టి ఫుల్ వీడియో తీయలేదు. సో నిన్నటి వీడియో ఇంకా మీరు వెళ్ళి చెక్ చేయకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి, మీకు ఏంది అనేది అర్థమయ్యేది. సో ఫైనల్గా అయితే మనం టెంపో దగ్గరే ఉన్నాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి స్నానాలు గిట్లా చేయాలి. సో మేము టెంపుల్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినాం అన్నట్టు. అంటే ఇది టెంపుల్ కాదు, ఇది గంగా స్నానం అంటారు కదా, లైక్ అక్కడ. సో ఇక్కడ మేము పిండం కానీ అండ్ స్నానాలు కానీ చేసుకోవాలి. ఇంకా టెంపుల్కి మనం వెళ్ళలేదు, టెంపుల్కి ఇప్పుడు వెళ్ళాలి. బట్ అంతకంటే ముందు మనం ఫస్ట్ పూజ చేయాలి, మా నాన్నకి పూజ చేయాలి. సో ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళకి తమ్ముడికి ఎంటికలు అయితే ఇస్తారన్నట్టు, అంటే తీస్తారు. సో ఇప్పుడు అతను ఎక్కడున్నాడో తెలియక కాసేపు అయితే వెతికినాం, ఫైనల్గా అయితే దొరికింది. అండ్ ఇక్కడ మా అన్నయ్య వాళ్ళకి ఎంటికలు అయితే కట్ చేస్తారు. అండ్ దాని తర్వాత స్నానం చేసి అప్పుడు పిండదానం అనేది చేస్తారన్నట్టు. సో ఇక్కడ ఫైనల్గా అయితే మా అన్నయ్యకి స్నానం చేయండి, అక్కడ నెత్తి నానుకోండి అనేది చెప్తే మా అన్న దాన్ని అయితే నానుకుంటున్నాడు. అండ్ మా అమ్మ కూడా వెళ్ళింది. మా తమ్ముడు చేసుకోను అన్నాడు, వాటర్తో అతను కొంచెం భయం. సో మా అమ్మనే చేపించింది. సో ఫైనల్గా లాస్ట్ లుక్ ఇదే అన్నట్టు, ఎందుకంటే హెయిర్ కట్ అయిపోయిన తర్వాత ఆ లుక్ వేరేనే ఉంటుంది అబ్బా. సో ఫైనల్గా ఇక్కడ మా అన్న కూర్చున్నాడు అండ్ కటింగ్ ఇప్పుడే స్టార్ట్ చేస్తాడు తను. ఫస్ట్ అయితే చాలాసేపు దీన్ని ఎంటికల్ అంటే స్మూత్గా కావాలి అండ్ అట్లా కావాలి నార్మల్గా అనేసి మసాజ్ అయితే చేశాడు. దాన్ని ఇప్పుడు కట్ చేస్తాడు. ఫైనల్గా కట్ అయిపోతే మనకి మా తమ్ముడికి కట్ అయిపోయిన తర్వాత పూజకి అయితే వెళ్తాం అన్నట్టు, అంటే స్నానాలు చేయాలి ఫస్ట్. సో ఇక్కడ చూడండి, చీ పాపం ఎంటికలు అయితే కట్ అయిపోతున్నాయి మా అన్నయ్య. ఓకే, సో బయట చూద్దాం. మా మామ వాళ్ళు ఇట్లా కూర్చున్నారు, ఇతనే తీసుకొచ్చారు మమ్మల్ని. సో ఫైనల్ లుక్ మా అన్నయ్యది ఇది కూడా. అండ్ ఇప్పుడు మనం లెట్స్ గో స్నానానికి అయితే వెళ్దాం. చాలా భయం వేస్తుంది, బట్ చేయక తప్పదు కాబట్టి ఇచ్చేద్దాం. थोड़ा तो और अंदर जाओ. हाँ हाँ, अभी गॉड हो गया. चलो देखता हूँ कितना सेकंड रह रही हो अंदर. अरे सर तो भीगने दो, सर भी नहीं जा रहा अंदर. अंदर जाओ, अच्छा से जाओ. हाँ చాలా భయం వేస్తుంది, బట్ ఫైనల్గా అయితే చేసేసాం. అండ్ ఇప్పుడు ఇక్కడ షాపింగ్ చేసుకున్నాను, ఈ సామాన్లు అయితే తీసుకున్నాను మా డాడీకి పిండ పూజ చేయడానికి. సో ఇక్కడ మా అన్న వాళ్ళకి ఇట్లా అందరు వచ్చేసారు. అండ్ ఇక్కడ పంతులు చాలా సీరియస్గా ఉన్నారు తెలుసండి. పైసలు అంటే కొంచెం కూడా తగ్గేది లేదు అండ్ ఫస్టే చెప్పేది లేదు. సో ఇక్కడైతే వీళ్ళు చేస్తున్నారు ఫస్ట్, వీళ్ళ తర్వాత మేము. సో ఈ పంతులు మాత్రం చాలా సీరియస్ అవుతారు తెలుసా. ఇక్కడ వాళ్ళకి మాట్లాడడం తెలియదు అనుకుంటా, చాలా అంటే చాలా అబ్బా. పూజలోనే చాలా రూట్గా బిహేవ్ చేస్తారు వీళ్ళు, నాకైతే నచ్చలేదు. మీకు ఎలా అనిపించిందో, అంటే పంతులు గారు అలా ఉండొచ్చా లేదా అనేది కమెంట్ సెక్షన్లో అయితే ఒకసారి రాయండి. కానీ మరీ అంత రూట్గా బిహేవ్ చేయకూడదు, ఎందుకంటే లాస్ట్ టైం ఇందాక ఇంతే ఈ పూజ గిట్లా అయిపోయిన తర్వాత పైసలు ఒక అతను పైసలు ఇస్తే ఆ పైసల్ని అతని ముఖానికి ఇచ్చేసారు. అతని దగ్గర బడ్జెట్ ఉన్న అంతనే పైసలు ఇస్తే ఆ పండితుడు అనేసి అతని మీదనే పైసలు అయితే ఇచ్చేసాడు. బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో అది నాకు నచ్చలేదు. మీకెలా, అది నిజమా కదా మీరే చెప్పండి. నాకైతే ఏం అర్థం కాలేదు. నన్ను కూడా పక్కకి వెళ్ళి ఆడుకోమ్మని అన్నారు. సో ఫైనల్గా అయితే మా అన్నతోటి ఇట్లా పిండి విసికించి ఇదంతా ముద్దల్లాగా అయితే పెట్టుమని చెప్పారు ఈ పంతులు గారు. పైసలు తెలుసా ఎట్లా లెక్క పెడుతున్నారు వీళ్ళు.
ఒక్కొక్కటి ఒక్క 1 మెంబర్కి 1500 చాలా మంది అక్కడ ఇస్తారు. ఈ రోజునే వాళ్ళు రిచ్ అయిపోవచ్చు, అంత డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో ఈ పంతులే ఇప్పుడు ఇస్తున్నారు కదా, ఈ పంతులే అన్ని పూజ జరిపించారన్నట్టు. అంటే ఏమేం చేయాలా ఏం చేయకూడదు అనేసి ఈ పంతులే చెప్తున్నాడు. ఆ పంతులు జస్ట్ కూర్చొని అందరినీ అడ్జస్ట్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఫైనల్గా అయితే వీటిని ముద్దలు పెట్టించేశారు. అండ్ ఇప్పుడు పూజ అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఫైనల్ మ్యాక్సిమం పూజ అయితే అయిపోయింది, అంతా అయిపోయింది. అండ్ మా అన్న వాళ్ళ లుక్ చూడండి, చాలా ఎండ కూడా కొడుతుంది. బట్ ఈ పూజ అయిపోయిన తర్వాత వీటన్నిటిని మేము అంటే గంగలోనే కలిపేస్తాం అన్నట్టు, వీటిని మొక్కి. సో ఫైనల్గా అయితే మళ్ళీ కలిపి స్నానం గినం అంతా అయితే చేసుకున్నాను. అండ్ ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాయిస్ అయితే ఇవ్వలేకపోయాను. సో అట్లా. సో ఇంకా మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఫస్ట్ అయితే శివుడు టెంపుల్ వచ్చింది. సో ఇక్కడైతే దర్శనం చేసుకున్నాం. అండ్ ఇక్కడ చాలా ఇది ఇక్కడ నాగుపాం టెంపుల్ అంటే చాలానే ఉన్నాయి, చూడ్డానికి మాత్రం చాలానే ఉన్నాయి. సో ఇక్కడ డిఫరెంట్ పాముల పుట్టలు ఉన్నాయి అన్నట్టు. నాకు ఇది తెలీదు. అండ్ మ్యాక్సిమం నాకు తెలుగు కూడా తెలీదు, హిందీలోనే మాట్లాడుకుంటాం మేము ఇంట్లో అయితే. అండ్ ఈ టెంపుల్ అయితే ప్రతి ఒక్క టెంపుల్లో ఉంటుంది. సో అది మమ్మీ సే హాయ్. సో ఇక్కడ ఈ కృష్ణుడి బొమ్మ నాకైతే చాలా నచ్చింది, ఎందుకంటే అది ఒంటరిగానే ఉంది. అండ్ ఇక్కడ మేము ఇప్పుడు సరస్వతి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. ఆడ ఫోన్ అలౌ చేస్తారో చేయరో అస్సలు తెలీదు. సో చూద్దాం ఏం జరుగుతుందో, నాకైతే ఐడియా లేదు. సో ఫైనల్గా అయితే టెంపుల్లోనికి అయితే ఎంట్రీ అయిపోయినాం అన్నట్టు. ఇక్కడ నుంచి అక్కడి వరకు వెళ్ళాలి. అండ్ అక్కడ నుంచే మనకి టెంపుల్ వ్యూ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ అస్సలు అది టెంపులేనా అని ఫీలింగ్ అయితే కలగడం లేదు, కానీ ఇక్కడ అన్నీ మ్యాక్సిమం చాలా బిల్డింగ్స్ అండ్ ఇల్లు ఎలా ఉన్నాయంటే ఇదే టెంపుల్ ఏమో అని అనిపించేలా ఉన్నాయి. అంటే అది ఏంటిది, దాన్ని ఏమంటారు, కొంతమంది హోమం చేయించుకుంటారు కదా, సో లైక్ అట్లా. సో టెంపుల్ లోపలికి అయితే వచ్చేసామా. అండ్ ఇక్కడ మేము అక్కడి వైపు వెళ్ళకుండా అక్కడి వైపు వెళ్ళాలి, మేము రాంగ్ వేలో వెళ్తున్నాం, ఏం అర్థం కావట్లేదు. సో ఫైనల్గా వాళ్ళని ఫాలో అవ్వకుండా అయితే మేము అటువైపు అయితే వెళ్ళాము. అక్కడ నుంచి మా బాబాయ్ వాళ్ళు కూడా వచ్చేసారు, అది టెంపుల్ అన్నట్టు ఇది. సో ఫైనల్ అయితే టెంపుల్లోకి ఫోన్ అయితే కావాలని తీసుకొచ్చాను, మీకు దర్శనం కూడా చేసుకోండి అంతే. ఇంకా ముందు తీసుకైతే వెళ్ళలేను, ఇక్కడే మ్యాక్సిమం. సో ఇది పైనుంచి ఇట్లా ఉంటుంది ఫైనల్ లుక్. అండ్ మా ఫైనల్ పూజ కూడా అంతా అయిపోయింది, జస్ట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. సో పదండి ఫాస్ట్గా వెళ్దాం. మేము ఇక్కడికి వచ్చేసాం అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు చెక్అవుట్ చేస్తున్నాం, మా ఇంటికి అయితే వెళ్తున్నాం. సో ఇవాళకి ఇంతే అనమాట గైస్. మీకు బ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోవద్దు. సో బై బై.